ఏ మ్యాన్, ఈ వర్క్ చేసి ఎంత ఇస్తారు నీకు? 500 ఇస్తారు సార్. అంతేనా? వేరే చీప్. అది ఈ పనికి బయట దేశంలో అయితే 5,000 ఇచ్చుంటారు. 5,000? ఏర్పాట్లు చేస్తాను. వెళ్తావా బయట దేశం? వెళ్తాను సార్. అక్కడ ఏం పని చేయాలి? ఏసీ ఇంట్లో చల్లగా కూర్చొని ఉండాలా. పెద్ద పెద్ద డబ్బులుండే వాళ్ళు పార్టీ చేసుకుంటారు కదా, వాళ్ళకి అన్నం వడ్డించేది, వాళ్ళ పిల్లకాయని చూసుకునేది అంతా ఏసీ ఇంట్లోనే. అయితే నేను కలర్ వచ్చేస్తాను. వచ్చేస్తాను. ఎడారు కదా. అదే అదే, నువ్వు అక్కడే పోతావా, ఊర్లో ఎవరినైనా తీసుకొని పోతావా? ఊరు లేదు వద్దు, మనకంటే ఎక్కువ సంపర్చి మనకే శాతపూడి చేస్తారు. ఇది కాకుండా ఇంకా ఏ పనులు చేస్తావా? పశువులు మేపుతాను. ఓకే, ఒంటిల దగ్గర వేసేయచ్చు. చందా, అదే అదే, నువ్వు ఈ ఏర్పాట్లు చూడిపో. సరే తెల్లకొచ్చే పోతాను. అయ్యా రే బకరా దొరికినట్టు పంపిస్తానా? మంచి ఎడారు చూడండి. అలా మోసం చేయడం తప్పు కదా సార్. ఏది తప్పు? ముందు ఎక్కువ డబ్బులు ఆశపడి తప్పు చేసిన వాళ్ళు ఏ ఇండియాలో పని చేసుకుంటే వద్దనిందా? మంచి ఎడారు చూడు. ఎక్కువ డబ్బులు కాచిపడి ఏ జంట చేతిలో మోసపోవద్దండి. బయట దేశం పోయే ముందే జాగ్రత్త పడండి.